2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఈరోజు మా ఐటెం మామిడికాయ పులిహోర. మామిడికాయ పులిహోర చేసుకుంటే బాగుండు అనిపించింది, అందుకకి ఫస్ట్ పులిహోర చేస్తున్నాను. 2 ఎండుమిరపకాయలు, అవి వేగేలోపు ఇవి కొంచెం గీక్కుందాం. మామిడికాయ పొట్టు తీసుకొని పెట్టుకున్నా, నీట్గా ఇట్లా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి, కొంచెం గీక్కోవాలి. మీ అన్నానికి ఎంత సరిపోతుందో అంత తీసుకోరు. దాన్ని పుల్లగా ఉంటే ఎక్కువ తీసుకోకుండా సరే, మామూలుగా ఉంటే ఎక్కువ తీసుకోరు. మీ మామిడికాయ బాగా పుల్లగా ఉంటే సగం తీసుకోరు, పుల్ల లేకపోతే కాయ మొత్తం తీసుకోరు. అంటే మీ అన్నానికి సరిపడా తీసుకోరు. ఫ్యామిలీ ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోరు, తక్కువ ఉంటే తక్కువ తీసుకోవాలి, అంతే. మామిడికాయ తురిమిన ఈ విధంగా తురుముకోవాలి. అంతలోపు ఇవి వేగినాయి. అలాగే పచ్చికాయలు ఇట్లా వేసుకోవాలి. 3 పచ్చికాయలు పోసిన, ఒక స్పూన్ సాల్ట్, కొంచెం అంతా ఇంగు వేసుకుందాం. అట్లనే ఇంగు వేస్తే కూడా కొంచెం ఫ్లేవర్ వేరే వస్తుంది. సరే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్, 1 చెంచా పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇవి మిక్స్ అయినాక ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. ఒకటి మిక్స్ అయినాక అవి గోలినాక కొంచెం సేపు టమాటా వేసుకోవాలి, సగం అంతా. కొంచెం ధనియాల పౌడర్, చికెన్ మసాలా, ఇవి తురుముకున్న మామిడికాయ ఇందులో వేసేయాలి. ఇవి ఉడికేలోపు అన్నం ఇప్పుకొని పెట్టుకోవాలి. చల్లన్నం ఉంటే చల్లన్నమైనా సరే, వేడన్నం ఉంటే వేడన్నమైనా సరే ఇప్పుకొని విడి చేసుకోవాలి. రెండు రెమ్మల కలియమాకు, అలాగే చిద్ది పెట్టుకున్నాను అన్నం కొంచెం.
ఇలా మంచిగా కలుపుకోవాలి. మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకుంటే ఆ మామిడికాయ ఫ్లేవర్ అంతా అన్నానికి పట్టేస్తే అప్పుడు సూపర్ టేస్ట్ వస్తుంది. ఇలా కలిపినాక కొత్తిమీర వేసుకొని మీద కొద్దిసేపు ఉంచుకుంటే అయిపోతుంది. మామిడికాయ పులిహోర రెడీ. నాకైతే ఆకలి అవుతుంది, చూస్తుంటే తినాలనిపిస్తుంది.